హలో అండి, ఈరోజైతే పావు బజ్జీ మేకింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పచ్చి బఠానీలు తీసుకొని ఒక 7 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్లోని నానబెట్టుకుంటే మనకి ఇలా తయారవుతాయి. అయిన తర్వాత మనం ఒక బౌల్లో అల్లము వెల్లుల్లి తీసుకోవాలి. తీసుకొని తర్వాత టమాటోస్ కూడా 1 or 2 టమాటోస్ ప్యూరీగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు తీసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద మనం పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని మనం ఒక 7 to 8 విజిల్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి బఠానీస్ ఇలా అవుతాయి. మెత్తగా అయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. మనం ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా అల్లము వెల్లుల్లిపాయ ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. పేస్ట్ చేసుకున్నది మనం ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేను. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెం స్లోగా అలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం చూసుకొని కొంచెం టమాటోలు కూడా 1 or 2 టమాటోస్ కూడా కొంచెం పేస్ట్లా చేసుకొని, చిన్నవైతే ఒక 2, పెద్దదైతే 1 సరిపోతుంది. ఈ పేస్ట్ కూడా, ఈ టమాటో పేస్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి. కారం అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం లైట్గా ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక పావు టీ స్పూన్ అట్లా యాడ్ చేసుకొని తర్వాత చాట్ మసాలా అండి. ఇది నేనైతే చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. చాట్ మసాలా కూడా కొంచెం మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి దగ్గర పడుతుందండి. కొంచెం బ్లాక్గా అవుతుంది కదా, అంటే అడుగు పడుతుంది. ఆ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం కలుపుకుందాము. కలుపుకొని ఆ తర్వాత ఒకసారి అట్లా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న బఠానీ ఉంది కదా, బఠానీ కూడా దీనిలో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మనం 5 minutes తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని చూద్దాము. దగ్గర పడలేదండి, ఇంకా వాటరీగానే ఉంది. దగ్గర పడేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. మనము గ్రేవీలాగా వచ్చేంత వరకు కలపాలి. నెక్స్ట్ మనం పావు బజ్జీ బ్రెడ్ తీసుకుందామండి. కానీ నాకు పావు బజ్జీ బ్రెడ్ దొరకలేదు, సో నేను బన్స్ తీసుకున్నాను బేకరీ నుంచి. నెక్స్ట్ ఏంటంటే కర్రీ అనేది దగ్గర పడుతుంది. కర్రీ దగ్గర పడిన తర్వాత గ్రేవీలాగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్స్ ఉన్నాయి కదండి, బన్స్ని హాఫ్కి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని గీ వేసుకొని ప్యాన్ మీద ఒకసారి వేయించుకోవాలండి. మనం బోత్ సైడ్స్ టర్న్ చేసుకొని మనం ఇలా గీ వేసుకొని వేయించుకోవాలండి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలో బఠానీ కర్రీ, బన్స్, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని, లెమన్ కూడా యాడ్ చేసుకొని, మన దగ్గర కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, అంత ఇష్టమైన పావు బజ్జీ మన కోసం రెడీ అయిపోయింది.